42% రిజర్వేషన్ ఆ నంబర్ అనేది కరెక్టా? మరి 56% ఉన్న బీసీలకు 42% ఏ విధంగా ఇస్తారు? తమిళనాడుకు సాధ్యమైనటువంటి తెలంగాణ ఎందుకు సాధ్యం కాదు? చెప్పాను, జెండా పట్టుకొని పుట్టినా జెండా పట్టుకొని చస్తారు రేపు బీసీలు. సో వాళ్ళ ఫైట్ ప్రభుత్వం మీద ఉండాలా, కోర్టు తీర్పుల పైన ఉండాలా, ఈ రాజ్యాంగం మీద ఉండాలా? ఎక్కడ చేయాలి? తప్పులు చేస్తున్న ప్రభుత్వాన్ని వదిలిపెట్టి కోర్టుల మీద పడితే ఏముందండి? ఇప్పుడున్న బీసీ నాయకుల్లో చిత్తశుద్ధితో ఉన్న వాళ్ళు ఎవరు మీ అభిప్రాయం ప్రకారం? మోసం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి. ఈ దగ్గర తప్పులు పెట్టుకొని గవర్నర్తో సంతకం పెట్టించు, రాష్ట్రపతితో సంతకం పెట్టించు అంటే. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్. ఈ అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ప్రజల్లో చాలా ఆశల్ని రేకెత్తించింది. మరి నిజానికి ఈ అంశం కాస్త వదిలిపెట్టి కొంత గతంలోకి వెళితే రాజ్యాంగంలో ఏముంది? ముఖ్యంగా రిజర్వేషన్ల చరిత్ర ఏం చెప్తోంది? సుప్రీంకోర్టు తీర్పులు ఎట్లా ఉన్నాయి? వీటన్నిటి మీద సమగ్ర అవగాహన కలిగిన వ్యక్తి, పరిచయమే అక్కర్లేని పేరు, డాక్టర్ బొక్లాభరణం కృష్ణమోహన్ రావు సార్. ఇవాల్టి మన గెస్ట్. మాట్లాడదాం. నమస్తే సార్. సార్ బాగున్నారు సార్? సార్, 42% రిజర్వేషన్ నిజంగా అది కరెక్ట్ రిజర్వేషనేనా? అంటే ఆ నంబర్ అనేది కరెక్టా? మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ప్రకటించడం మీద మీ పర్సనల్ అభిప్రాయం ఏంటి? ముందు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేటువంటి దాంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 42 అని పెట్టేశారు. ఆ 42కు పెద్ద సాధికారత ఏమీ లేదు. బీసీలు రాష్ట్రంలో 56% ఉన్నారు. కాకి లెక్కలు తీసినా 56% కనిపిస్తున్నారు. వీళ్ళు ఇంత పెద్ద చేసినా చెప్తున్నారు కదా. మరి 56% ఉన్న బీసీలకు 42% ఏ విధంగా ఇస్తారు? దానికి ప్రామాణికత ఏమిటనేది ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పలేదు. సరే, ఏది ఏమైనా ఒకనాడు 34% చట్టంగా ఉన్నటువంటి దాన్నే సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. కానీ వీళ్ళు లెక్కలు తీసి మేము 34 కాదు 42% ఇస్తా అని చెప్తున్నారు కదా, నిజమే అని చెప్పి బీసీలంతా ఈ రాష్ట్రంలో నమ్మి వారికి అవకాశం కల్పించారు. ఈ కల్పించినప్పటి నుండి 42% ఇస్తాం అనేటువంటి దాని మీద ఎప్పుడు మాట్లాడతారు. ఎప్పుడు ఇస్తారో చెప్పరు, ఎట్లు ఇస్తారో చెప్పరు, సాధికారత ఏ విధంగా ఉన్నారో చెప్పరు, ప్రామాణికమైన పద్ధతులు ఎట్లా పాటించారో చెప్పరు. మేమంతా కరెక్టే అంటారు. ఎట్లా కరెక్టో ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఒకరికి ఒకరు పొంతం లేకుండా మాట్లాడతారు. ఈ పద్ధతులన్నీ తప్పు చేస్తున్నారు, ప్రామాణికమైన పద్ధతులు పాటించండి, చట్టబద్ధమైన పద్ధతులు పాటించండి అని మేధావులు, నిపుణులు ఎన్నిసార్లు చెప్పినా దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు. కాబట్టి 42% అనేటువంటి కేవలము మాయమాటలు చెప్పడానికి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప 42% ఇస్తుందని నాకు ఏనాడు లేదు. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా 9 నెలలు బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేశాను. ఇంకా కొనసాగడం నాకు ఇష్టం లేక నా టెన్యూర్ అయిపోగానే బయటకు వచ్చేసిన. కారణం ఏంటంటే నేను 3 సార్లు సభ్యుడిగా చేసిన, చైర్మన్గా చేసిన, బీసీల కోసం పనిచేసిన, బీసీల కోసం ఏదో వీడు ఉపయోగపడే మనిషి అని చెప్పి అనుకుంటారు ఈ జాతి. కానీ నేను ఇక్కడ కొనసాగితే నా యొక్క వ్యక్తిత్వం తగ్గిపోతుందని నేను పక్కకు వచ్చేసిన. ఈ పద్ధతులన్నీ పాటించండి అయ్యా అని చెబితే అసలు నన్ను కాదరు చేసే వాతావరణమే లేదు. కాబట్టి ప్రభుత్వానికి బీసీలను మోసం చేసి మేము చేయాల్సిందంత చేసినాము, న్యాయస్థానాలు నిలుపుదల చేసినాయి అని చెప్పి న్యాయస్థానాల మీద వదిలేసి మళ్ళీ పాత పద్ధతుల్లోనే ఎన్నికలకు పోవాలనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది. ఇది మా గౌరవనీయులైనటువంటి మా మిత్రులు, మా బీసీ నాయకులు దీన్ని గమనిస్తలేరు. ఇది ఇక్కడ బాధాకరం. ఆనాడు తప్పులు చేస్తున్నప్పుడు అటువైపు ఉండి ఇవాళ తప్పు జరిగి కోర్టు నిలుపుదల చేసేసరికి కోర్టు తప్పు అంటున్నారు. ఈ తప్పు చేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కాదా? చరిత్ర చరణంగా చాలాసార్లు చెబుతున్నా అని చెప్పి యశోద గారు మీరు చూసే ఉంటారు, చాలా ఛానళ్ళలో మాట్లాడుతూ ఉన్నాను దీని గురించి. డే 1 నుండి కూడా నేను చెప్తా ఉన్నా, ప్రభుత్వం మోసం చేస్తున్నది. ప్రభుత్వానికి 42% రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచన లేదు. స్థానిక సంస్థలకే దిక్కు లేదంటే విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఇస్తామని చెప్పి ఎవరో పెద్దలు చెప్తే దాన్ని కూడా పెట్టినారు. ఏదేమైతే మా వాళ్ళకు ఎక్కువ శాతం రిజర్వేషన్లు వస్తాయి కదా అని చెప్పి మౌనంగా ఉన్నాం. కానీ మరి ఈ రోజు వరకు ఎందుకు సాధించలేకపోతున్నారు? మీ పద్ధతులన్నీ కరెక్ట్ అయినప్పుడు హైకోర్టు మీ ఇచ్చినటువంటి జీవో 9ని ఎందుకు ఆపుదల చేసింది? సరే, జీవో 9 పంచాయతీరాజ్ చట్టంలో 50% ఉన్నది కాబట్టి దాన్ని ఎక్సీడ్ అయ్యేటటువంటి వాతావరణంలో జీవో ఇస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు ఆపవచ్చు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టునే సమర్థించవచ్చు.
కానీ ప్రాథమికమైనటువంటి విషయాలు హైకోర్టులో అడిగారు. ఉమ్, ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. అయ్యా, మీరు సాధికారికమైనటువంటి డాటా మీ దగ్గర ఉందంటున్నారు, ఉమ్, నివేదికలు ఉన్నాయని చెప్తున్నారు, ఉమ్, మీరు చాలా విశ్లేషించినవని చెప్తున్నారు, రాజకీయ వెనుకబాటుతనాన్ని సమగ్రంగా మేము సేకరించినామని చెప్తా ఉన్నారు. ఉమ్, మరి ఆ నివేదికలు ఎక్కడున్నాయని చెప్పి అడిగింది. గౌరవనీయ హైకోర్టు అడిగింది. ప్రతివాదులు కూడా ప్రశ్నించారు. ఉమ్, మరి ఎందుకు నివేదికలు ఇవ్వలేదు? ఉమ్, మీరు మీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఎందుకు ఇవ్వలేదు? మీ వర్కింగ్ గ్రూప్ నివేదిక ఎందుకు ఇవ్వలేదు? మీ సర్వే నివేదిక ఎందుకు ఇవ్వలేదు? వాటిని ప్రజల ఆమోదం కొరకు, ప్రజల ఆక్షేపణల కొరకు, ప్రజల అభిప్రాయాల కోసం దాన్ని ప్రజా సమక్షంలో ఎందుకు పెట్టలేదు? అభిప్రాయాలు ఎందుకు సేకరించలేదు? ప్రజాస్వామ్య రీతులను ఎందుకు పాటించలేదు? అంటే ప్రాథమికమైనటువంటి అంశాలు కూడా మీరు నిర్వర్తించలేదు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నది. కాబట్టి 42% ఇస్తామన్నటువంటి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వ మాటలను ఎట్లా నమ్ముతారని చెప్పి వాటికి నేను అడుగుతా ఉన్నా. సరే, ఇందాక మీరు అన్నట్లు మీరు బీసీ కమిషన్ ఒకప్పటి చైర్మన్, ఎంతో అవగాహన ఉంది, ఇప్పటికీ పోరాడుతున్నారు ఈ బీసీ రాజ్య అధికారం గురించైనా బీసీ సామాజిక న్యాయం గురించైనా. మీరు చెప్పండి, 42% రిజర్వేషన్ కరెక్ట్ అనా? అంటే సరిపోతుందా? ఆ ఫిగర్ అనేది మీ అభిప్రాయం వరకు కరెక్టా? దానికి ఏమి ప్రామాణికత లేదు. దాని ప్రామాణికత లేదు. ఉమ్, దాని ఏ పద్ధతిలో మీరు 42 చేశారయ్యా అంటే ఈ రోజు వరకు ముఖ్యమంత్రి కూడా చెప్పలేడు, ఉమ్, ఉప ముఖ్యమంత్రి చెప్పలేడు. ఉమ్, దానికి ప్రామాణికత లేనప్పుడు ఆ ఫిగర్కు మీరు ఎట్లా వచ్చారయ్యా అంటే దాని గురించి చెప్పలేని వాతావరణంలో ఉన్నప్పుడు, సరే మేము ఏమనుకున్నామంటే ఉదారంగా ఆలోచించి విశాలంగా ఆలోచించినప్పుడు గతంలో ఉన్న 34 కంటే కూడా 42 వస్తుంది కదా. అంతే సింపుల్. వీళ్ళు ఏదో నిలబెడతా అంటున్నారు కదా, చట్టబద్ధమైన కమిషన్ వేసి మొత్తం అధ్యయనం చేస్తా ఉన్నారు కదా. చేసిన తర్వాత లెక్కలు కనుక కరెక్ట్ ఉంటే, సమగ్రంగా కనుక లెక్కలు తీయగలిగితే, శాస్త్రీయంగా కనుక వీళ్ళన్నీ బయటపెట్టగలిగితే మనం ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టులోనే కొట్లాడొచ్చు. తమిళనాడుకు సాధ్యమైనటువంటిది తెలంగాణ ఎందుకు సాధ్యం కాదు? రైట్, ఎగ్జాక్ట్. తప్పనిసరి అవుతుంది కదా. వాళ్ళు 9వ షెడ్యూల్లో పెట్టించుకున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు? నేను మొదటి నుండి నేను అంటున్నది ఏంటంటే, యశోద గారు పద్ధతులు పాటించలేదు. ఎన్నిసార్లు చెప్పినా నేను ఏదో చెప్తా, చట్టబద్ధమైన కమిషన్ వేయలేదు, చట్టబద్ధంగా సర్వే జరగలేదు, చట్టబద్ధమైన నివేదికలు లేవు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రమాణాలు పాటించలేదు. నీవు కోర్టులలో ఎట్లా నిలబడుతుంది? మనం ఎవరు మాట్లాడినా, కోర్టు మీద బంద్ చేసినా, ప్రభుత్వం మీద బంద్ చేసినా, ఎవరి మీద బంద్ చేసినా, ఎక్కడ ధర్నాలు చేసినా, అల్టిమేట్గా అధికారంలో ఉన్నటువంటి వ్యవస్థ మాత్రమే ఏదైనా చేయగలుగుతుంది. ఆ అధికారంలో ఉన్నటువంటి వ్యవస్థ మనకు న్యాయం చేయడం లేదయ్యా, మోసం చేస్తుందయ్యా, ప్రభుత్వాన్ని నమ్మకండి, ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పి నేను అన్ని మీటింగ్లలో చెప్పిన. ఈ మహానుభావులు పెట్టినటువంటి ప్రతి మీటింగ్ పోయి నేను మాట్లాడొచ్చినాం. డే 1 నుండి మీరు అన్ని రికార్డ్స్ తీసి చూడండి. మనకు మోసం జరుగుతుంది, అన్యాయం చేస్తున్నారు, 42 రాదు, ఉన్నాయి పోతాయి. ఇవాళ ఏమైంది? ఇవాళ హైకోర్టులో జీవో 9ని కొట్టివేసి మీరు 50% లోపే బొమ్మని చెప్పారు. అధికంగా పెట్టుకుంటే జనరల్ సీట్లు ఇవ్వమన్నారు. ఏమైపోయింది? ఎందుకు? ఇవాళ ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే, వీళ్ళు ఇట్లే మీనమేషాలు లెక్క పెడితే ఈ నివేదికలలో శాంటిటీ లేదు, సర్వే చేసిందేమో ప్లానింగ్ డిపార్ట్మెంటు, రిపోర్ట్ ఇచ్చిందేమో డెడికేటెడ్ కమిషను, దీన్ని విశ్లేషించిందేమో వర్కింగ్ గ్రూపు, ఒకరికొకరికి సంబంధం లేదు. అసలు స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి డెడికేటెడ్ కమిషను అధ్యయనం చేసి మూలాల్లోకి వెళ్ళి రాజకీయ వెనుకబాటుతనాన్ని నిర్ధారించడంలో చేసినటువంటి కార్యక్రమం ఏం లేదు. కాబట్టి మేము డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఆమోదించము అని చెప్పి రేపు కొట్టివేస్తే జరగబోయేది మొత్తం రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు రిజర్వేషన్లు లేకుండా జనరల్ కేటగిరీగా తీసుకొని ఎన్నికలకు బొమ్మనేటటువంటి ప్రమాదం ఈ రాష్ట్రంలో పొంచి ఉన్నది. ఆ ప్రమాదం గురించి కాంగ్రెస్ ఎందుకు అలర్ట్ అవ్వలేదు సార్? అంటే బీసీ లోకం ఏం చిన్నది లేదు, చాలా పెద్ద లోకం ఉంది బీసీ సమాజం. అట్లాంటప్పుడు ప్రభుత్వం ఈ మాత్రం అంటే బీసీ ఓట్లు మనకు రాకుండా ఉంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అవ్వదనే ఒక భయం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు లేదు? ఇప్పుడు వాళ్ళకి ఏముందంటే, యశోద గారు మొదటి నుండి కూడా మేము చేసేది బరాబర్ చేస్తాం, పర్ఫెక్ట్ చేస్తున్నాం, కోర్టు కొట్టేసింది కాబట్టి ఓట్లు మాకే. కోర్టు మీద నెపం నెట్టి ఓట్లు దండుకొని మళ్ళీ స్థానిక సంస్థల్లో గెలుస్తాం ఈజీగా. ఇంత బలమైనటువంటి ఉద్యమం ఈ రాష్ట్రంలో తయారవుతుందని అనుకోలే వాళ్ళు. ఒకవేళ మాట్లాడితే ఏమైంది? గవర్నర్ గారి దగ్గర ఆపినప్పుడు, రాష్ట్రపతి గారి దగ్గర ఆపినప్పుడు బీజేపీ మీద నెట్టేద్దాం, బీజేపీని దోషిగా నిలబెడదాం కోర్టులో. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదా? సుప్రీంకోర్టులో గవర్నర్ రాష్ట్రపతి గారి దగ్గర ఆపినప్పుడు రాష్ట్రపతి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పించేటటువంటి పరిస్థితిలో బీజేపీ ఉంటుందా? లేదు.
కేంద్రంలో ఉంది కదా సార్. అవునండి, కేంద్రంలో ఉన్నది. ఉమ్, కానీ నువ్వు పంపించాల్సినటువంటి పద్ధతులు కరెక్ట్ పంపితే ఉమ్, మేడం ఎందుకు ఇవ్వరు? ఉమ్, ఇవ్వకపోతే నువ్వు రిట్ ఆఫ్ మేడం అని చెప్పి తెచ్చుకోపో, ఎవడద్దంటాడు? ఉమ్, తమిళనాడుకు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కదా, ఉమ్, మరి నీకు కూడా అదే ఇస్తుంది. ఉమ్, అసలు నువ్వు పద్ధతి ప్రకారం పోతే కదా. ఉమ్, చట్టబద్ధమైనటువంటి కమిషన్ నువ్వు వేయనప్పుడు, చట్టబద్ధమైన సర్వేనే జరగనప్పుడు, రాజకీయ వెనుకబడతానని సమగ్రంగా నువ్వు పరిశీలించి ముందుకు పోనప్పుడు నువ్వు గవర్నర్ గారి దగ్గరికి పంపుతుంది, రాష్ట్రపతి గారి దగ్గరికి పోతుంది, హైకోర్టుకు పోతుంది, సుప్రీంకోర్టుకు పోతుంది. ఉమ్, ఇక్కడ జీవో 9 స్ట్రక్ డౌన్ చేసింది హైకోర్టు, ఉమ్, నువ్వు సుప్రీంకోర్టుకు పోయినావు. మరి ఏమైంది? ఉమ్, ఏమైంది చెప్పండి. కాబట్టి ఇవాళ పద్ధతులన్నీ కరెక్ట్ పాటించకుండా మీరు బీజేపీని దోషిగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ విషయాలు కూడా చాలాసార్లు చెప్పిన. గుజరాత్లో కూడా ఈ విధంగానే హైకోర్టు కొట్టివేసింది, మహారాష్ట్రలో కొట్టేసింది, మధ్యప్రదేశ్లో కొట్టివేసింది, కర్ణాటకలో ఇదే జరిగింది. మరి అక్కడ మరి బీజేపీ గవర్నమెంట్సే ఉన్నాయి కదా. అవును. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట హైకోర్టులు కొట్టివేస్తే, సుప్రీంకోర్టు ఇబ్బంది పెడుతుంటే, గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే మరి బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నది? కాబట్టి మీరు మసిపూసి మారేడికాయ చేసి బీజేపీ మీద ఏదో బట్టగాల్సి మీదేయచ్చని మీరు అనుకుంటున్నారు, వారు దోషిగా నిలబెట్టవచ్చని మీరు అనుకుంటున్నారు. కానీ మీరే దోషిగా నిలబడ్డారనేటువంటిది ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఏ గ్రామానికి పోయినా, ఏ రచ్చబండమే నిలబడ్డా అరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డోకా చేసిందిరా బీసీలకు అని చెప్పి అనుకుంటున్నారు. బీసీలలో చైతన్యం వచ్చింది ఇవాళ. అంత అమాయకులు ఎవరు లేరండి. సోషల్ మీడియాలో చూడండి మీరు, ఇది మోసం, ఇది అన్యాయం, ప్రభుత్వమే మాకు మోసం చేసింది, కోర్టు మాకేం చేయలేదు, సాక్ష్యాధారాలను కనుక నువ్వు కరెక్ట్ ఇవ్వగలిగితే కోర్టు ఏం చేస్తుంది? హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు పోదాం అని అంటున్నాం కదా. అవును. ప్రజల్లో కొంత ఆశలు పెట్టుకున్నప్పటికీ మీలాంటి మేధావులు మొదటి నుంచి ఇది సాధ్యం కాదు, ఇది మోసపూరితమైన ఒక ప్రకటన అని మీరు చెప్తున్నారు. మరి మీరే చెప్పండి, నిజంగా ఈ రిజర్వేషన్ ప్రక్రియ న్యాయస్థానం ముందు నిలిచేదేనా కాదా? ఇప్పటికైనా తప్పనిసరిగా నిలబడుతుంది, తప్పనిసరిగా నిలబడుతుంది. ఒక్కసారి వెనక్కి వెళ్దాం సార్. 1992లో ఇందిరా సాహాని ఈ తీర్పులో ఏముంది? ముఖ్యంగా 50% క్యాప్ అనేది ఫిక్స్ చేసిన పరిస్థితుల్లో దాని గురించి ఇప్పుడు చెప్పండి. ఈ ఇందిరా సాహాని 1992 దీనికి సంబంధించి వివరణ చెప్పండి. తప్పనిసరిగా ఇప్పుడు ఇందిరా సాహాని విషయము మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 27% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఉద్యోగ రంగంలో విపి సింగ్ గారు అవును ఆ రోజు రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొస్తే దాని మీద ఇందిరా సాహాని అనేటువంటి ఒక లేడీ, తర్వాత గ్రూప్ ఆఫ్ పిటిషనర్స్ అంతా కూడా దాని మీద కేసు వేశారు. వేస్తే అది 92లో సుప్రీంకోర్టు 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. మండల్ కమిషన్ చాలా సమగ్రంగా అధ్యయనం చేసింది. దేశంలో ఉన్నటువంటి 406 జిల్లాల్లో 405 జిల్లాల నుండి వివరాలు తెప్పించారు, కంప్యూటరీకరణ చేశారు. దేశంలో ఉన్నటువంటి నిష్ణాతులైన నిపుణులను ఇన్వాల్వ్ చేసి చాలా గొప్పగా ఆ బ్యాక్వర్డ్నెస్ రుజువు చేయగలిగారు. కాబట్టి మేము 27% ఉద్యోగాలలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మేము అవకాశం ఇస్తున్నామని చెప్పారు. ఇది నేను మీకు ఎందుకు చెప్పినా అంటే 1979-80లో మండల్ కమిషన్ ఉన్ననాడు కంప్యూటర్ లేదు, ఫోన్లు సరిగా పనిచేస్తే లేకుండా ట్రంక్ కాల్స్ మనం చిన్నప్పుడు చూసేది, తిప్పుతుంటది 2-3 రోజులకు కలిసేది, టెలిగ్రాములు. మండల్ కమిషన్ దేశం అంతా పర్యటన చేస్తున్న సందర్భంలో మొరార్జీ దేశాయ్ గారు వేస్తే ఆయన పోయిండు, ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఎక్కడో ఈ దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు, ప్రభుత్వాలు సహకరించవు, నానా బీభత్సం, నానా గందరగోళం, అయినా ఆయన అంత సమగ్రంగా చేసిండని చెప్పి సుప్రీంకోర్టు కితాబ్ ఇచ్చి 27% రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. మరి నువ్వేం చేసినావు? ఆయన 24 ఉన్నాం మనం, ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఎంత టెక్నాలజీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత సమగ్రమైనటువంటి అవగాహన ఉండి, అసలు మీరు సర్వేలు చేయడానికి చాలా గొప్ప గొప్ప సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. 160 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్తాను. ఎవరి కోసం ఖర్చు పెట్టినావు, ఎక్కడ ఖర్చు పెట్టినావు? నీ క్వశ్చనర్లో ఉన్నటువంటి ప్రశ్నలను చూస్తే ముక్కున వేలేసుకోవాలి. 75 ప్రశ్నలు వేసినావు, ఏం అడిగినావు నీకే తెలియదు. కాబట్టి నువ్వు ప్రతి స్టెప్లో తప్పు చేసుకుంటూ వచ్చినావు. ఇది నేను ఎందుకు విమర్శిస్తా ఉన్నానంటే 1979-80లో మండల్ కమిషన్కు సాధ్యమైనటువంటిది 2024లో అనేక సాఫ్ట్వేర్స్ టూల్స్ ఉన్నటువంటి సందర్భంలో సాధ్యం కాదా అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, వేసినటువంటి కమిషన్లకు చట్టబద్ధత లేదు, వేసినటువంటి వాళ్ళకు నువ్వు నిధులు ఇవ్వలేదు, విధులు ఇవ్వలేదు, ఊరికనే పేర్లు ప్రకటించేసిన వాళ్ళు చేసింది ఏం లేదు. అయితే మళ్ళీ మీరు అడిగిన దాని ప్రకారం పోతే ఆనాడు జడ్జిమెంట్లో ఏం చెప్పినారు ఇందిరా సాహాని జడ్జిమెంట్లో అంటే, రాజ్యాంగంలో అయితే 50% 20% అని ఏం లేదు,
కానీ ఎంతో ఒక ప్రిన్సిపల్ ఉండాలి కదా. ఆ, రిజర్వేషన్లు అనేటువంటిది ఎంత మేరకు ఇవ్వాలి అనేటువంటిది చూసినప్పుడు జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఆ విధంగానే మొత్తం వర్టికల్ రిజర్వేషన్ 50 దాటొద్దని. ఓకే. అందుకని ఆ ఎస్సీ ఎస్టీ బోను 27 అంటే 50 వరకు అవుతుంది. కాబట్టి 50 వరకు పెట్టుకోండి అని చెప్పి సీలింగ్ పెట్టింది. అది ప్రామాణికమే కదా అది సార్? ప్రామాణికం, ఆనాడు ప్రామాణికమే. ఆ. కానీ కులగణన చేయమని చెప్పింది, ఓకే. వాళ్ళ లెక్కలు చేయమని చెప్పింది, వాళ్ళ స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేయమని చెప్పింది. ఇది వైవిధ్యమైన దేశం, భిన్నమైనటువంటి అనేకమైనటువంటి ఆచారాలు ఉన్నటువంటి, వెనుకబడినటువంటి విధానాలు ఉన్నటువంటి దేశం ఇది. బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా ఆదిమ జాతుల్లా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. కాబట్టి ఇంత ఆధునిక అభివృద్ధిని జనాభా ప్రకారం కాకపోయినా కనీసం రిప్రజెంటేషన్ లేనటువంటి వాతావరణం రావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి ఇందిరాసాహని కేసు విషయంలో ఆనాడు గౌరవనీయ సుప్రీంకోర్టు ఆలోచన చేసి అత్యయికమైనటువంటి పరిస్థితులు, జనాభా తమాషా ప్రకారం అవకాశాలు రానటువంటి వాళ్లకు, అసలు రిప్రజెంటేషన్ లేనటువంటి వాళ్లకు, ప్రపోర్షనేట్గా ఏ అవకాశాలు రానటువంటి వాళ్లకు, ఇనడెక్వసీ ఉన్నటువంటి వాళ్లకు మీరు గణాంకాలు కనుక సమగ్రంగా చేయగలిగితే 50% దాటవచ్చు అని చెప్పి. అసాధారణ పరిస్థితుల్ని చూపించగలగాలి. అసాధారణ పరిస్థితులను చూపించగలిగితే దాటవచ్చు అని చెప్పింది. దాని తర్వాత రాకేష్ కుమార్ అనేటువంటి జడ్జిమెంట్ కూడా సుప్రీంకోర్టు వచ్చింది. అప్పుడు ఏం చెప్పినారంటే షెడ్యూల్ ఏరియాలలో నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి, మణిపూర్ అని అవన్నీ ఉన్నాయి కదా, నాగాలాండ్ గీగాలాండ్ సిక్కిం ఇలాంటి రాష్ట్రాలలో ఏమవుతుందంటే ఓపెన్ కేటగిరీ ఎస్టీలే ఉంటారు, రిజర్వ్డ్ కేటగిరీ ఎస్టీ ఉంటారు. కాబట్టి అక్కడ 50 అని పెట్టుకోవడానికి ఉండదు. కాబట్టి అలాంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా ఈ 50% సీలింగ్ ను మేము పట్టించుకోమని చెప్పినారు. మిగతా జనరల్ వార్డులలో ఇలాంటి అసాధారణమైనటువంటి వాతావరణం కల్పించమని చెప్పారు. కాబట్టి ఇవాళ అసాధారణమైనటువంటి వాతావరణం కల్పించాలన్నప్పుడు కులగణన చేయాలి. ఈ కులగణన చేయడానికి నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారి వరకు ఎవరు అడ్డుకున్నారు? జనాభా గణనలో కులగణన తీసి సంచార కులాలు ఎంతున్నారు, విముక్త జాతులు ఎట్లున్నారు, ఎస్సీలు ఎట్లున్నారు, ఎస్టీలు ఎలా ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎలా ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎలా ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎలా ఉన్నారు, మీ లెక్కలు తీయంగా మేము అడ్డుకున్నారు ఎవడన్నా? ఇన్ని సంవత్సరాలు వీళ్ళే కదా అధికారంలో ఉన్నది, ఈ దేశాన్ని మోసం చేసింది మీరే కదా. కాకా సాహెబ్ 1951 to 53 మధ్య చూడండి, తొలి బీసీ కమిషన్ కాకా సాహెబ్ కాలేకర్ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసింది ఎవరు? మొరార్జీ దేశాయ్ గారు వేసినటువంటి మండల్ కమిషన్ నివేదిక సమర్పించే నాటికి ఇందిరాగాంధీ గారు వస్తే దాన్ని బుట్టదాఖలు చేసింది ఎవరు? పైగా మళ్ళీ రాజీవ్ గాంధీ గారు ఆనాడు విపక్ష నాయకుడిగా ఉండి రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ఈ దేశం ముక్కలవుతుంది, పీస్ మీల్ అవుతుంది అని చెప్పి బహిరంగంగా లోకసభలో మాట్లాడినటువంటి ఘనమైన నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు. మా యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు యూపీఏ 1 యూపీఏ 2 ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని చేశారు. మేము కులగణన చేస్తామని ఘనంగా చిదంబరం గారు ప్రకటించారు. మేము ఓబీసీల లెక్కలు సాధికారికంగా చేయబోతున్నాం అని చెప్పి చిదంబరం గారు చెప్పారు. కానీ మరి ఈ ఎస్సీసీసీ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ను ఎవరు చేశారండి? సెన్సస్ కమిషనర్ ద్వారా చేయించలేదు, జనాభా గణన ద్వారా రిజిస్టర్ జనరల్ ద్వారా చేయించలేదు, రూరల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ ద్వారా చేయించారు. కాబట్టి అది గణన కిందికి రాలేదు, అది సర్వే కిందికి వచ్చింది. 4,900 కోట్లు ఖర్చు పెట్టారు, ఎక్సెల్ షీట్లలో నింపేశారు. ఒక రాష్ట్రానికి మధ్య సమన్వయం లేదు. మహారాష్ట్రలో ఉన్న కులాలే 400 కులాలు ఉంటే వీళ్ళు చేసినటువంటి సర్వేలో 4 లక్షల కులాలను వచ్చినాయి. ఇంటి పేర్లు, గోత్రాలు, ఊర్ల పేర్లు కులాల పేర్లుగా రాసుకొచ్చారు. నానా గందరగోళం అయిపోయింది. సుమారు ఒక 60 లక్షల తప్పులు దొరికినాయి. ఆ 2014లో ఇదంతా చేసేసరికి వీళ్ళది పోయింది. మోడీ గారు వచ్చారు. మోడీ గారు ఈ విషయాన్నంతా కూడా పరిశీలించి చూసినప్పుడు సరే 5 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు, దీన్ని సమగ్రంగా చేయిద్దామని చెప్పి అరవింద్ కుమార్ పనగారియా అని చెప్పి ఆనాడున్నటువంటి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులతో కమిటీ వేశారు. ఆయన సమగ్రంగా చూసి దీన్ని ఏమీ చేయలేము, రోజుకు 12 గంటలు 365 రోజులు చేసినా దీన్ని పరిష్కరించలేను, ఎక్సెల్ షీట్లలో పెట్టారు, ఎక్సెల్ షీట్లలో వివరాలు ఏమీ లేవు, అన్ని తప్పులు ఉన్నాయి, ఏ రాష్ట్రానికి ఏ విధంగా అడగాలనేది కూడా దీనిలో నామోదే లేదు, కాబట్టి నేను చేయలేనని చెప్పి అరవింద్ కుమార్ పనగారియా గారు కూడా ఆయన చేతులు ఎత్తేస్తే ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీ గారు ఏం చేసినారంటే ఇది దేనికి అఫీషియల్లీ అన్యూజబుల్, ఇది దేనికి పనికిరాదని చెప్పి సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో చెప్పారు. ఈ యొక్క మహాపాతకానికి ఎవరు కారణం చెప్పండి? నెహ్రూ గారి నుండి మన్మోహన్ సింగ్ గారి వరకు ఎవరు దీన్ని అడ్డుకున్న వాళ్ళు లేరు, మీరు చేయలేకపోయారు. మీరు చేసింది కూడా మొత్తం తప్పు చేశారు. ఆఖరికి మోడీ గారు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ జనాభా గణనలో కులగణన చేయబోతున్నారు.
జనాభా జనాభా గణనలో కులగణన, మనకు జనరల్ జనాభా గణన జరుగుతుంది కదా, జరుగుతుంది. దాంట్లో కులగణన చేయబోతున్నాం. 1951 నుండి ఎస్సీ ఎస్టీ గణన జరుగుతుంది, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలు కాబట్టి. బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఇతర కులాలు ఎప్పుడు చేయలేదు. 1931 తర్వాత ఆగిపోయింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ చేశారు 1931లో. తర్వాత 51 నుండి ఆరంభమైన దాంట్లో ఓబీసీ ఆపేసిర్రు. ఎవరు ఆపేసిండ్రు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ఈ నెహ్రూ గారి ప్రభుత్వమే కదా. ఇందిరాగాంధీ జయంగా ఎవరైనా అడ్డుకున్నారా? రాజీవ్ గాంధీ గారి జయంగా ఎవరైనా అడ్డుకున్నారా? మన్మోహన్ సింగ్ గారి జయంగా ఎవరైనా అడ్డుకున్నారా? సార్, జనగణనలో కులగణన అంటే అది ప్రామాణికం ఎట్లా? అసలు దాని కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుందా సార్? తప్పనిసరి. ఇవాళ జనాభా గణన జరుగుతున్నప్పుడే అదే క్వశ్చనీర్ లో కులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తారు. ఎస్సీ ఎస్టీలో 51 నుండి సేకరిస్తున్నారు. ఓబీసీలో ఇతర కులాలను కూడా మీకు ఇప్పుడు చేయబోతున్నారు. అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో కులగణన, జనాభా గణనలో కులగణన అనేటువంటిది రిజిస్టర్ జనరల్ జనాభా గణన ద్వారా సాధికారికంగా రాజ్యాంగబద్ధంగా చేయబోతున్నారు. ఇలా చేయబోతున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం గొప్ప ప్రభుత్వమా? ఇన్ని రోజులు బీసీలను మొత్తం అధపాతాలను నెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పదా? ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఇప్పటి వరకు జరిగిన బీసీ సర్వేల్లో ఏది కూడా ఖచ్చితమైన ఒక కరెక్ట్ సర్వే కాదంటారా సార్? ఇప్పుడు 50 తర్వాత నుంచి కులగణన జరగలేదు అంటున్నారు. సో ఇప్పుడు వరకు జరిగిన సర్వేల్లో ఏది బెస్ట్ మీ అభిప్రాయం ప్రకారం? అమ్మా, సర్వే అంటే ఉజ్జాయింపు. మీరు ఎగ్జిట్ పోల్స్ చేస్తారు కదా, అవును, అట్లాంటిది సక్సెస్ అయితే అది కరెక్ట్ అయితే కావచ్చు, కాకపోవచ్చు. 50-50 కదా. ఈయన గెలుస్తాడని మీరు చెప్తే గెలవచ్చు, గెలవకపోవచ్చు. 50% ఉన్నారంటే ఉండవచ్చు, లేకపోవచ్చు. దేశం అంతా డోర్ టు డోర్ వచ్చి మీరు ఎలా బ్రతుకుతున్నారు, మీ కులం ఏంది, మీ జీవన స్థితిగతులు ఏంటి, మీ ఉద్యోగం ఏంటి, మీ రాజకీయం ఏంటి అని అడగాలి కదా. ఇవాటికి కూడా సంచార కులాలు, విముక్త జాతులు ఎంత భయంకరమైన జీవితాలు గడుపుతున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడిన తర్వాత సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదాలను పెట్టుకొని అనేకమైనటువంటి సంస్కరణలు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం ద్వారా ఇవాళ దారిద్ర్య రేఖ దిగువ నుండి 25 కోట్ల జనాభాని కొత్త తరం మధ్యతరగతి కుటుంబాలుగా మారిపోయినాయి. ఇది ప్రగతి అంటే. ప్రగతి అంటే ఇదండి. ఇవాళ జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారు. ఇవాళ నిత్యావసర వస్తువులకు 0 ట్యాక్స్ పెట్టారు. గతంలో ఈ జిఎస్టీ ఆరంభమైన నాడు మోడీ గారు ఆరంభించవచ్చు, కానీ 8 సంవత్సరాలు దీని యొక్క ప్రగతిని చూసిన తర్వాత ప్రజల డబ్బు ప్రజలకే చేరాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలి, ప్రజలలో వారి యొక్క తలసరి ఆదాయం పెరగకుండా, కొనుగోలు శక్తి పెరగకుండా ఏమీ చేయలేము, సంక్షేమ కార్యక్రమాలే ప్రజల జీవన ప్రమాణాలను పెంచలేమని చెప్పి గమనించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇవాళ జిఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చారు. మీకు నిత్యావసర వస్తువులని 0% తీసుకొచ్చారు. ఆ విధంగానే వ్యవసాయం సంబంధించినటువంటి పనిముట్లు కావచ్చు, వ్యవసాయం విషయంలో కావచ్చు, ఇవాళ 5% తీసుకొచ్చారు. 18 ఉన్నటువంటి 5% అయింది, 5% 0% అయింది, 28% ఉన్నటువంటిది 15% చేశారు. ఈ పన్ను తగ్గింపే కదా అంటారు. నువ్వు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీకి పన్ను తగ్గింపులుగా కనపడుతున్నాయా? ప్రజల జీవన ప్రమాణాలను సమూలంగా మార్చాలని, వికసిత భారత్ చేయాలనేటువంటి సంకల్పంతో ఇవాళ మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉంటే హర్షించాల్సినటువంటి వీళ్ళు ప్రజా కంటకులుగా మారితే ఎట్లండి? ప్రజలు ఎదిగితే, పేదవాడు ఎదిగితే చూడలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఎట్లండి? కాబట్టి ఒక్కసారి ఆలోచించామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. సార్, ఏమనుకోనంటే ఒక మాట మాట్లాడతాం మీతో. నేను కూర్చోబెట్టిన ప్రతి గెస్ట్ కూడా పార్టీల వారీగా బీసీ వాదాన్ని ఎత్తుకుంటున్నారు. కాంగ్రెస్కి సంబంధించిన ఒక బీసీ వ్యక్తిని కూర్చోబెడితే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలన్నీ వల్లవేస్తారు. మీరు బీజేపీ పథకాలు వల్లవేసినట్లే ఇంకో పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతను కూర్చోబెడితే బీఆర్ఎస్ పథకాలని వల్లవేస్తారు. మేము చేసిన మంచి ఇది అని. ఇట్లా పార్టీల వారీగా విడిపోయిన బీసీ నేతలు అసలు ఐక్యమయ్యేది ఎప్పుడు? బీసీ వాదం ప్రజల్లోకి, బీసీ రాజ్యాధికారం ఎఫెక్ట్ ఎట్లుంటది అని ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎప్పుడు? కులాలుగా విడిపోయిన మనం కలిసేది ఎప్పుడు? ముఖ్యంగా మీరు చెప్పండి, ఎవరికి వాళ్ళు పార్టీలుగా బీసీ నేతలందరూ విడిపోయినప్పుడు అసలు ఎక్కడ జరగాలి సార్ మార్పు? తప్పనిసరిగా చాలా గొప్ప ప్రశ్న వేశారు. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా సభ్యత్వం తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా తెలుసా మీకు? కులగణన కావాలని చెప్పి 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాం.
బీసీ కమిషన్ సభ్యుడిగా, బీసీ కమిషన్ చైర్మన్గా అధికారికంగా కేంద్ర ప్రభుత్వాలకు ఎన్నోసార్లు లేఖలు రాశారు. కులగణన ఎవరైతే చేస్తామని చెప్పి ముందుకు వచ్చిండ్రో అది కూడా జనాభా గణన రిజిస్టర్ జనరల్ గారి ద్వారా చేస్తామని చెప్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి గణన జరగబోతున్నది. ఈ గణన జరిగితే ఏం తెలుసా? నేను ఎట్లున్నానో నా సంగతి తెలుసు. నా రాజకీయంగా నేను ఎట్లున్నా, విద్యా ఉద్యోగ రంగాలు ఎట్లున్నాను, నా జీవన ప్రమాణాలు ఏమున్నాయి సాధికారికంగా తెలుస్తాయి. ఈ లెక్కలన్నీ అన్ని రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకోవడానికి, ప్రత్యేకమైనటువంటి ప్రయోజనకరమైన పథకాలు రూపకల్పన చేయడానికి, రాజకీయంగా అవకాశం లేకపోతే రాజకీయ ప్రయోజనాలు కల్పించడానికి, ఇవాళ ఎస్సీ ఎస్సీలకి రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి కదా, ఎంపీలు ఎమ్మెల్యేలు రేపు ఓబీసీలకు కూడా వస్తాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి. కాబట్టి ఏదైతే విద్యార్థి నాయకుడిగా ఏ జెండా బీసీ జెండా పట్టుకొని జీవితం అంతా పనిచేస్తున్నో ఆ జెండా పట్టుకొని పుట్టినా ఆ జెండా పట్టుకొని చస్తాను. కానీ భారతీయ జనతా పార్టీలో చేరడానికి గల కారణం ఈ దేశ ప్రధాని ఓబీసీ, ఆ ప్రధాని చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఇవాళ అనేక సందర్భాల్లో మేము గెలవని ప్రధానమంత్రి లేడు, రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్ వేయండి అయ్యా అని నరేంద్ర మోడీ గారు రాజ్యాంగబద్ధ బీసీ కమిషన్ చేసాడు. 27 మంది లోకసభ సభ్యులను, రాజ్యసభ సభ్యులను తీసుకొని కేంద్ర మంత్రులుగా చేశాడు. ఇవాళ కులగణన చేయబోతున్నాడు. గతంలో మేము అనేక సందర్భాల్లో ప్రణాళిక సంఘానికి సంబంధించిన నివేదికలు అన్ని కూడా నేను చూశాను. నీతి ఆయోగ్ నివేదికలు కూడా నేను చూసిన, సంక్షేమ పథకాలు అన్నిటి కూడా సమగ్రంగా చూశాను. 140 కోట్ల జనాభాలో 25 కోట్ల జనాభా ఎదిగినటువంటి క్రమం కనబడుతున్నది కదా. నేను ఎవరికి సపోర్ట్ చేయాలి? మాకు మోసం చేసినటువంటి వాళ్ళకు చేయన్నా, మా ప్రగతి కారకులైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగినటువంటి వాళ్ళ మద్దతుగా నిలబడాలా? నేను ఒకటే చెప్పాను, జెండా పట్టుకొని పుట్టినా జెండా పట్టుకొని చస్తారు రేపు బీసీలది. కాబట్టి ఏదో ఒక రాజకీయ పార్టీని వంతపాడడానికి నేను ప్రయత్నం చేయడం లేదు. నేను చెప్పినటువంటి మాటల్లో సత్యం ఉందా లేదా? ఆనాడు వీళ్ళు 2011లో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ చేసినాడు. ఈ యొక్క యూపీఏ 2 ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారి ప్రభుత్వం జనాభా గణన రిజిస్టర్ జనరల్ గారి ద్వారా ఆ 2014లో చేసి ఉంటే వాళ్ళు ఎంత ప్రగతి సాధించే వాళ్ళం, సాధికారికంగా ఎన్ని లెక్కలు ఉండేది. వాటికి ఏందండి, వాటికి అడుగు తినే కులాలు ఉండడం ఏందండి, విముక్త జాతులు ఉండడం ఏందండి, సంచార జాతులు ఉండడం ఏందండి? ఎప్పుడు ఇది విశ్వగురు అవుతుంది? ఈ దేశం విశ్వగురువు కావాలి, ఈ దేశం వికసిత భారత్ కావాలి, ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశం కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి మహానాయకుడు పక్షాన ఉండానా అవినీతి మయంగా దివాలాకోరు తీసి ఒకానొక సమయంలో ఈ దేశానికి సంబంధించినటువంటి బంగారం నిల్వలను కూడా అమ్మేసేటటువంటి దాష్టికమైనటువంటి వ్యవస్థకు నేను సపోర్ట్ చేయమంటారా? చెప్పండి మీరు. 30 ఏళ్ళ దండోర ఉద్యమాన్ని గౌరవించి ఇవాళ ఎంఆర్పిఎస్ ఏదైతే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమం, ఎన్ని విధ్వంసాలు ఆ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి గడిచిన ప్రభుత్వాలు మనం చూసాం. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని విధ్వంసం చేశారు. ఆ ఇష్యూను పట్టుకున్నటువంటి ఆ మందకృష్ణ మాదిగ గారిని బలంగా కౌగలించుకొని మీ పక్షాన కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు కదా, వెంటనే ఇవాళ వర్గీకరణ జరిగింది. ఇది ఎంత గొప్ప విషయం, అది ఎంత ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఒక ప్రధానమంత్రి, ఒక సామాజిక పరివర్తకుడైనటువంటి ఒక ఉద్యమ నాయకుడిని బిగ్గరగా లక్షలాది మంది ముందు కవలించుకున్న విషయం అది మందకృష్ణ మాదిగని కవలించుకున్న విషయం కాదు. లక్షలాది పేద ప్రజలను కవలించుకోవడం, లక్షలాది పేద ప్రజల కన్నీళ్లను చూడడం, అది ఆలోచించమని చెప్తున్నా యశోద గారు. నేను 2010లో కృష్ణమూర్తి తీర్పు, ట్రిపుల్ టెస్ట్, దీనికి సంబంధించి వివరంగా చెప్పండి సార్. కృష్ణమూర్తి కేసులో ఈ స్థానిక సంస్థలకు సంబంధించి విద్యా ఉద్యోగాలు అంటే 50% అనేది ఉంది. కానీ రాజకీయ రంగంలో కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్లు వచ్చాయి కదా. కాబట్టి రాజ్యాంగంలో దానికి సంబంధించి కూడా 50 ఉండన్నా ఎంత ఉండన్నా లేదు. ఆ కృష్ణమూర్తి కేసులో అక్కడ కర్ణాటకలో సుమారు 80% ఉండేది రిజర్వేషన్లు. ఈ కృష్ణమూర్తి గారు కేసు వేసారు. దాంట్లో ఏం చెప్పినారంటే అది కూడా వర్టికల్ 50 దాటద్దు, ఏది అక్కడ కూడా క్యాప్ పెట్టారు స్థానిక సంస్థలకు. మీరు ఎట్లా పడితే అట్లా పెట్టుకుంటే ఎట్లా అని. అక్కడ కూడా మీరు మళ్ళీ అసాధారణ పరిస్థితులు సృష్టిస్తే మా దృష్టికి తీసుకురండి, మళ్ళీ ఆలోచిస్తామన్నారు. అందుకని ఒక డెడికేటెడ్ కమిషన్ వేయమన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, టెస్ట్ కంటెంపరానియస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ, అంటే వర్తమాన స్థితిగతులకు అనుగుణంగా సమగ్రంగా ప్రతి గ్రామాన్ని యూనిట్గా తీసుకొని రాజకీయ వెనుకబాటుతనాన్ని నిర్ధారించమన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఇవి 3 కలిసి 50% దాటొద్దన్నారు. ఇది ట్రిపుల్ టెస్ట్. ఈ ట్రిపుల్ టెస్ట్ 2010లో చెప్పారు,
2021లో కృష్ణమూర్తి కేసులో చెప్పారు. Hmm. దాని తర్వాత రమేష్ రాహు కేసులో చెప్పారు. సుదర్శన్ మహాజన్ కేసులో చెప్పారు. అనేకమైనటువంటి కేసులో చెప్పారు. ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆర్టికల్ 141 ప్రకారం అక్రాస్ ద నేషన్ ఆ యొక్క జడ్జిమెంట్ వర్తించాలి. అందుకనే ఇవాళ నేను ప్రామాణిక పద్ధతులు అనేది మీకు పదే పదే చెప్పిన. ప్రామాణిక పద్ధతులు ఏమనగా డెడికేటెడ్ కమిషన్. ఏ డెడికేటెడ్ కమిషన్ ఎట్లా వేయాలండి? కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం కావచ్చు. అదే కృష్ణమూర్తి కేసులో ఏం చెప్పినారంటే ఏ డెడికేటెడ్ కమిషన్ నీడ్ టు బి అపాయింట్ అండర్ ఆర్టికల్ 340. అంటే ప్రెసిడెంట్ అసెంట్ తోనే ఒక కమిషన్ వేసి సర్వ సమగ్రంగా క్వాసి జ్యుడిషియల్ నేచర్ తో సమనింగ్ పవర్ ఉండి సివిల్ కోర్టు పవర్ ఉండేటటువంటి కమిషన్ వేయమంటే నువ్వు వేసినటువంటి కమిషన్కి ఆ పవర్ ఉన్నదా? బీసీ వెల్ఫేర్ నుండి జీవో 49 అని ఇచ్చి నెల రోజుల బతకరాపో అని చెప్పి నువ్వు ఇచ్చినావు, కమిషన్ ఇచ్చినావు. ఆ కమిషన్ ఇచ్చిన ఇవి దేనికి పనికి వస్తుంది? నువ్వు 50% దాడుతా అంటున్నావు మళ్ళా. కాబట్టి ఇవన్నీ కూడా మాకు మేలు జరగాలని చెప్పి గొంతెత్తి అరుస్తున్నా నేను. 50% దాటకూడదని కాదు, 50% దాటాలి, నిలబడాలి. మా వాళ్ళు సర్పంచ్లు కావాలి, వార్డు మెంబర్లు కావాలి, ఎంపీటీసీలు కావాలి, ఎంపీపీలు కావాలి, జడ్పీ చైర్మన్లు కావాలని. ఎమ్మెల్యేలు ఎంపీలు కాకపోతే కనీసం ఇవ్వైతుంటే కూడా వీటిని కూడా నిలబెట్టలేనటువంటి ఒక వీక్ కలిగినటువంటి చట్టబద్ధత లేనటువంటి పద్ధతులు ఎందుకు ముందు పోతారు? 50% రిజర్వేషన్ కి సంబంధించి 1992 రిజర్వేషన్ తీర్పుకు గాని 2021 వికాస్ కిషన్ రావు ఈ తీర్పుకు గాని ఈ రెండు తీర్పుల్లో కూడా తేడా ఉందా సార్? 50% క్యాప్ విషయంలో తీర్పులు ఒకటేనా? కృష్ణమూర్తి కేసు 2010, ఇదే 21 వికాస్ కిషన్ రావు కావాలి. ఈ రెండు కేసులు స్థానిక సంస్థలకు సంబంధించి. మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు వికాస్ కిషన్ రావు గవాలి కేసు మొన్న ముగ్గురుతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం, కృష్ణమూర్తి 5గురితో కూడిన ధర్మాసనం. అది ఏమో 92 ఏమో 9 మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం. అది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి ఇన్ జనరల్ గా 50 క్యాప్ పెట్టినారు. లోకల్ బాడీస్ సంబంధించి కృష్ణమూర్తి వికాస్ కిషన్ రావులో లోకల్ బాడీస్ సంబంధించి ఈ 2010 తర్వాత చాలా రాష్ట్రాలు దాన్ని అమలు చేయకపోవడం ద్వారా మళ్ళీ 2021లో మళ్ళీ వికాస్ కిషన్ రావు కావాలో కేసు చెప్పారు. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకునేది ఏంటంటే కోర్టులు ఏమైనా పెట్టనివ్వండి, కోర్ట్స్ త్రిబుల్ టెస్ట్ ఫాలో కావాలి, చట్టబద్ధంగా ముందుకు పోవాలి, 50 దాటదని చెప్తాయి. కానీ అసాధారణ పరిస్థితులు అనేది మనకు ఒక అవకాశం ఉన్నది కదా. ఆ అసాధారణ పరిస్థితులను నువ్వు ఎందుకు క్రియేట్ చేయడం లేదు? వీళ్ళు ఏమంటారంటే మేము సిపెక్ చేసినాం. సిపెక్ అంటే సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎంప్లాయ్మెంటల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్ కాస్ట్ సర్వే మేము చేసినాం కదా. నువ్వు చేసింది ప్లానింగ్ డిపార్ట్మెంటు. నువ్వు చేసిన సిపెక్ సర్వే చట్టబద్ధమైన కమిషన్ చేసింది కాదు. కోర్టు చెప్పింది చట్టబద్ధంగా చేయవయ్యా అని చెప్పింది. నువ్వు చట్టబద్ధంగా చేసే అధికారం నీకు ఉండగా నువ్వు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు చేస్తావు? ఇక్కడ బీసీ కమిషన్ ఒకటి చట్టబద్ధమైన బీసీ కమిషన్ ఉన్నది కదా, ఆ బీసీ కమిషన్ ద్వారా ఎందుకు చేయించవు? ఎందుకంటే అది సుప్రీంకోర్టు చెప్పినటువంటి చట్టబద్ధమైన బీసీ కమిషన్. అది ఆ కమిషన్ ద్వారా ఎందుకు చేయించవు? నువ్వు డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు చేస్తావు? భూసాని వెంకటేశ్వరరావు అలాగే సుదర్శన్ రెడ్డి ఈ రెండు నివేదికల్లో ఉన్న బలహీనతలు అంటే ఏం చెప్తారు సార్? భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ అనేటువంటిది చట్టబద్ధమైన కమిషన్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2, అన్ని ప్రామాణిక పద్ధతులు పాటించలేదు. నివేదిక ఎప్పుడు ఇచ్చిందో తెలియదు, ఆ నివేదికలు ఏముందో తెలియదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, అసెంబ్లీ కౌన్సిల్ లో పెట్టలేదు. మన కోర్టు కూడా నీ నివేదికలు ఏవయ్యా అని అడిగింది. సుదర్శన్ రెడ్డి గారిది వర్కింగ్ గ్రూప్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వేశారు. పెద్ద ఆయన పాపం సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు వారు, నైస్ మ్యాన్. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహామహులు. అది కూడా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేయలే. అసలు చేయాల్సింది ఎవరయ్యా అంటే కృష్ణమూర్తినో వికాస్ కిషన్ రావు గవాల్లో చెప్పినటువంటి డెడికేటెడ్ కమిషన్ భూసాని కమిషన్, సుదర్శన్ రెడ్డి గారిది కాదు. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు ఏం చేసినా కానీ దానికి శాంటిటీ లేదు. ఎందుకంటే మేము అందరం నువ్వు చేసిన సిపెక్ సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసినావు, దానికి లీగల్ వ్యాలిడిటీ లేదని మా లాంటి వాళ్ళని మేము మాట్లాడుతున్నప్పుడు దాని మీద అధ్యయనం చేయడానికి సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఎందుకు? ఇదే కమిషన్ వేసి నువ్వు చేయించేది ఉంటే ఇదంతా బాధనే ఉండదు కదా. కాబట్టి మేము మొదటి నుంచి చెప్తున్నది ఏంది? చట్టబద్ధంగా చేయవయ్యా అంటే అది చేయవు. కారణం ఏంటంటే నీకు 42% ఇచ్చే ఉద్దేశం లేదు. ఇవాళ మా బీసీ నాయకులు కానీ పెద్ద నాయకులు కానీ ఏమనుకుంటారంటే ఏదో పద్ధతిలో వాడు ఇస్తా అంటాడు కదా, ఏం రాదు, మనం అడ్డం పడేది ఎందుకని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇది అసలుకే మోసం చేస్తున్నాడు. ఉన్న రిజర్వేషన్లు పోయే అగత్యమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మహారాష్ట్రలో కావచ్చు, ఇవాళ ఒడిశాలో ఈ పరిస్థితి ఏర్పడితే ఆయన రిజర్వేషన్ లేకుండా పోయాడు. గుజరాత్లో కూడా ఈ పరిస్థితి ఏర్పడితే మళ్ళీ కమిషన్ వేసుకొని మళ్ళీ చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ఏర్పడితే మళ్ళీ కమిషన్ వేసుకొని మళ్ళీ చేసుకున్నారు. ఇన్నేళ్ల నుంచి ఇన్ని జరుగుతున్నాయి సార్. సమస్యలు అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నాయా, లేకపోతే పాలకవర్గం దగ్గర ఉన్నాయా, నేతల్లో ఉన్నాయా, చట్టాల్లో ఉన్నాయా, సుప్రీంకోర్టు దగ్గర ఉందా? ప్రధాన సమస్య రూట్ కాజ్ ఎక్కడి నుంచి పట్టుకోవాలి? అసలు ఫైట్ సార్. ఇప్పుడు ముఖ్యంగా బీసీ నేతలందరూ చాలా కదం తొక్కుతున్నారు. ఒక మంచి ప్రణాళిక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా నవంబర్ నుంచి చాలా సీరియస్ గా వాళ్ళ కార్యాచరణ ఉంటుంది అని చెప్తున్నారు.
సో వాళ్ళ ఫైట్ ప్రభుత్వం మీద ఉండాలా, కోర్టు తీర్పుల పైన ఉండాలా, ఈ రాజ్యాంగం మీద ఉండాలా, ఎక్కడ చేయాలి ఫైట్? ప్రభుత్వం మీద ఉండాలి. తప్పులు చేస్తున్న ప్రభుత్వాన్ని వదిలిపెట్టి కోర్టుల మీద పడితే ఏమున్నది? నువ్వు సాక్ష్యాధారాలన్నీ సమగ్రంగా ఉంటే కోర్టు ఒప్పుకుంటుంది. కోర్టు ఒప్పుకుంటుందండి. మళ్ళీ చెప్పాలంటే హైకోర్టు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు ఒప్పుకుంటుంది. తమిళనాడులో 69% ఇంతవరకు ఎందుకు కొట్టేస్తలేరు చెప్పండి? ఎందుకు కొట్టేస్తలేరు? దాని తర్వాత ఐఆర్ కోయిల్ అన్నాడు కేశవానంద భారతి కేసు 13 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం. ఆ డేట్ ఎప్పుడు? 27/4/1973 జడ్జిమెంట్ వచ్చిన డేటు. ఆ డేట్ తర్వాత ఏది 9th షెడ్యూల్లో మేము పెట్టుకున్నా జ్యుడిషియల్ రివ్యూకి తీసుకుంటాము. రాజ్యాంగ మౌలికతకు విఘాతం కలిగితే మేము ఒప్పుకోము, 9th షెడ్యూల్లో పెట్టుకున్నామని చెప్పి సంతోషపడాల్సిన అవసరం లేదని చెప్పి 2007లో తమిళనాడు కేసులో ఐఆర్ కోయిల్లో చెప్పారు. అయినప్పటికీ వాటి వరకు 69% అట్లే ఎందుకున్నది? అక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది. అక్కడ ప్రభుత్వం వేసినటువంటి కమిషన్లు నిబద్ధతగా పనిచేసినాయి. ఈ రోజు వరకు కూడా అంబాశంకర్, సత్యనాథన్, జస్టిస్ జనార్దనం మధ్యలో వచ్చినటువంటి అనేక కమిషన్లు కూడా ఎప్పటికప్పుడు 60% నిలబెట్టుకునేటటువంటి నివేదికలు రెడీగా పెట్టుకున్నారు. తమిళనాడు ఎవడేం చేయలేడు. ఆ చిత్తశుద్ధి వాళ్ళ ప్రభుత్వంలో కోరబడ్డది. ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదనే మాట ప్రతి బీసీ నేత చెప్తున్న మాట సార్. ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి పక్కన పెడితే ఇప్పుడున్న బీసీ నాయకుల్లో చిత్తశుద్ధితో ఉన్న వాళ్ళు ఎవరు మీ అభిప్రాయం ప్రకారం? నేను మా నాయకులను విమర్శించలేను. ఎందుకంటే సాధారణంగా నేనంటే కమిషన్ చైర్మన్ చేసిన కాబట్టి కొంత లోతుపాతులు, నాకు చట్టాలు అన్నీ తెలుసు. మా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అది ఏదో వాటి ఇస్తానంటాడు కదా, 42% ఇస్తా అంటాడు కాబట్టి సపోర్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ నేనేమంటున్నానంటే మోసం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి. నేను మొదటి నుంచి అంటున్నా, చట్టబద్ధమైన కమిషన్ లేదు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తున్నాడు, ఇది మోసం. చట్టబద్ధమైన కమిషన్ లేకపోవడం మోసం, మళ్ళీ ఇంకో వర్కింగ్ గ్రూప్ ఇవ్వడం మోసం. ఇదంతా కూడా మనకు అరచేతిలో వైకుంఠం చూపించి నేను అంత కరెక్టే చేస్తానా, నాదేం తప్పులేదు. కోర్టు గవర్నర్ ఆపితే బీజేపీ, రాష్ట్రపతి ఆపితే బీజేపీ. మరి మా పాలిత రాష్ట్రాలలో బీజేపీ గవర్నర్ ఆపిన కాడ హైకోర్టులు కొట్టేస్తే, సుప్రీంకోర్టు కొట్టేస్తే మేము ఏం చేయలేకపోతున్నాం కదా. కారణం ఏమిటి? బీహార్లో ఎవరి ప్రభుత్వం? బీహార్లో నితీష్ కుమార్ది మా ప్రభుత్వమే కదా. అక్కడ 65% రిజర్వేషన్లతో చట్టం ఇస్తే పాట్నా హైకోర్టు ఆ చట్టాన్ని సెటిసైడ్ చేస్తే సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోతే మరి మా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి ఇచ్చేవే వాళ్ళకి అనొచ్చు కదా. ఎందుకు అయితే లేదు? కాబట్టి తప్పుడు ఆలోచనలు ఉండకండి. రాజ్యాంగ వ్యవస్థలను, న్యాయ వ్యవస్థలను శాసించేటటువంటి శక్తి ఇంకా రాలే మన ప్రభుత్వాలకు. తప్పది. మీ దగ్గర తప్పులు పెట్టుకొని గవర్నర్తో సంతకం పెట్టించు, రాష్ట్రపతితో సంతకం పెట్టించు అంటే జైలు ఎట్లా పెట్టించుకున్న సంతకం? నువ్వు పంపినటువంటి దాంట్లో నేను చాలాసార్లు చెప్పిన 9వ షెడ్యూల్లో పెట్టంటావు. నువ్వు 9వ షెడ్యూల్లో పెట్టావని అసలు అడిగినవా? నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేసినవా? లోక్సభలో తీర్మానం చేసినవా? నీ మంత్రివర్గ తీర్మానం ఉన్నదా? నువ్వు ప్రధానమంత్రి గారిని అఖిలపక్షం కల్పించినవా? రాష్ట్రపతి గారిని అఖిలపక్షం కల్పించినవా? నువ్వు జంతర్ మంతర్ దగ్గర ఎవరి కోసం ధర్నా చేసినావు? నీ ఇండియా కూటమి పార్లమెంట్లో, లోకసభలో ఇంతవరకు 42% రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలే? నువ్వు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు మరి రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే మల్లికార్జున ఖర్గే వరకు, కేసీ వేణుగోపాల్ గారు, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు ఎందుకు రాలే? నీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఎందుకోసం చేసినావు? ఆమె నేను రాలేదయ్యా అంటే నువ్వు ఆస్కార్ అవార్డు ఇచ్చిందని చూపించుకుంటావు ఆ లెటర్. కాబట్టి ఇవంతా కూడా మోసం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి నిజాలను తెలుసుకొని ప్రభుత్వం మీద మనం దండయాత్ర చేయాలి. బీసీల కోసం ప్రభుత్వం మీద దండయాత్ర చేసి మాకు మోసం చేసినావు, నువ్వు అన్ని తప్పు చేసినావు, అన్ని కరెక్ట్ చేయని ఎవడు ఉంటావని చెప్పు. అన్ని వదిలిపెట్టిపోదాంపా, అందరూ సిద్ధంగా ఉన్నాం. మా జెండానే, మా ఎజెండానే బీసీ జెండా కదా. పార్టీలను పక్కన పెడతారు, అన్ని పెడతాం, బీసీల కోసం ఏదైనా చేస్తాం. అదే జెండా పట్టుకొని పుట్టినాం, అదే జెండా పట్టుకొని చస్తామండి. నా జాతి, నా బుడబుక్కల వాళ్ళకు, నా బాలసంతు వాళ్ళకు, నా పిచ్చకుంట్ల వాళ్ళకు, వీరభద్రియులకు, అడక తినటోళ్లకు వార్డు మెంబర్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు అంటే అంతకన్నా ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏముంటుంది? వాళ్ళ కోసం వస్తాం. 4-5 కులాల గురించే కాదు కదా బీసీ రిజర్వేషన్లు అన్ని. 130 కులాలలో 70 కులాలు ఇంతవరకు వార్డు మెంబర్లు కాలే, ఎంపీటీసీలు కాలేదు, జెడ్పీటీసీలు కాలేదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానేగాం. ఇంకా ఐఐటీ కూడా కాకుండా చేస్తున్నారు కదా, కుట్రలు చేస్తున్నారు కదా. ఉన్న రిజర్వేషన్లు మొత్తం తొలగించాలని చెప్పి కుట్ర జరుగుతున్నది కదా. ఆ కుట్రను భగ్నం చేసి బీసీల ఏకమై ప్రభుత్వం మీద దండయాత్ర ప్రకటించి మరో స్వాతంత్ర సమరానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీని తిట్టుకుంటూ చేరితే లాభం లేదు, ఎవరైనా ఒకటే. కాకపోతే ఏమంటున్నానంటే ఇంతో అంతో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఛాయ్ వాలా ఈ దేశానికి ప్రధానమంత్రి, ఈ దేశంలో అప్రత్యాతమైనటువంటి ప్రగతిని చూపిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అది వాళ్ళ మనం గౌరవించాలి. నెహ్రూ ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీ వీళ్ళెవరు కూడా
సామాన్యమైనటువంటి స్థితిలో పుట్టినటువంటి వాళ్ళు కాదు. ఒక సర్పంచ్ కూడా గెలవలేనటువంటి కుటుంబంలో పుట్టి, ఒక పూట తింటే ఒక పూట ఉపాసం ఉండేటటువంటి కుటుంబంలో పుట్టి, వడ్నాగర్లో ఒక రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినటువంటి వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి అండి. 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధానమంత్రి. ఒక్క అవినీతి మరకున్నదా? ఆలోచించాలి. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచించాలి. మోడీ ప్రభుత్వంలో అయినా బీసీ రాజ్యాధికారం, బీసీ సామాజిక న్యాయం సాధించాలంటే ఇప్పుడున్న బీసీ నేతలకు ఏం చెప్తారు? మీ కార్యాచరణ ఎట్లా ఉండే అవకాశం ఉంది? తప్పనిసరిగా ఇప్పుడు రేపు రానున్నటువంటి రోజుల్లో 2026 మార్చి నుండి ఈ మంచు పడేటటువంటి ప్రాంతాల్లో కులగణన ఆరంభమైంది. జనాభా గణన కులగణన ఆరంభమైతే 2027 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తయారైతాయి. ఆ యొక్క కులగణన పూర్తయిన తర్వాత మీరు చూడండి, మహిళా రిజర్వేషన్లు, మహిళా కోటాలో బీసీ కోటా, మహిళా రిజర్వేషన్లో బీసీ కోటా వస్తుంది, చట్టసభలో బీసీ కోటా వస్తుంది, రాజ్యాంగబద్ధమైనటువంటి మంత్రివర్గం ఏర్పడుతుంది. ఆ విధంగానే ఎవరి తమాషా ప్రకారం వాళ్ళకి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఆ యొక్క కులగణన ఆరంభం అవుతున్నప్పుడు మన వివరాలను నమోదు చేసుకునే విధంగా ప్రజలను అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి వరకు అందుతున్నాయా లేదా, ఆ పథకాలు అందకపోవడానికి గల కారణాలేంటి, అందుకోవడానికి చేయాల్సినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అనేటువంటి ఖచ్చితంగా కుల సంఘాలు ఆలోచించాలి. ఆ దిశగా మేము ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తాం. ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే 42% బూచి చూపించి మన మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి విభజించు పాలించు అనేటువంటి బ్రిటిషర్స్ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా అవపోసన పట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మనల్ని విడదీసి మన ఉద్యమాల నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది. అందుకోసం ఇవాళ నిజాయితీగా ధర్మంగా మనం అందరం కూడా 42%కే స్టిక్ అనే ఆలోచన చేసినప్పుడు అది నిలబెట్టడానికి ప్రభుత్వం మీద సమరం మొదలు పెట్టాలి. దీంట్లో బీజేపీ పాత్ర లేదు. నేను బీజేపీ పార్టీ వాని కాబట్టి మాట్లాడడం లేదు. పద్ధతులు ఏవి కూడా సరిగా పాటించకుండా ఒకసారి బిల్లులు పంపుతారు, ఒకసారి ఆర్డినెన్స్ పంపుతారు, మళ్ళీ ఆర్డినెన్స్ సంబంధించిన మళ్ళీ బిల్లులు పంపుతారు. ఇట్లా రకరకాలుగా గవర్నర్ గారు పంపించి సంతకం పెట్టకపోతే బీజేపీ పెట్టమంటలేదంటే ఎట్లా? రాష్ట్రపతి గారు పంపించిన బిల్లులలో ఏమన్నా నువ్వు చెప్పినావా? మాకేమన్నా ఆ బిల్లులలో ఏమన్నా చెప్పినావా? కోర్టు నీ నివేదికలు ఏవి అన్నదాకా నువ్వు సోయినలేవు. మొన్న ప్రత్యక్షంగా మనం చూసినాం కదా, హైకోర్టులో అడ్వకేట్ జనరల్ గారు ఒక వివరాలు చెప్తే అభిషేక్ సింగ్ గారు ఒక వివరాలు చెప్పారు. ఆ విధంగానే రవికుమార్ వర్మ గారు ఇంకో తీరు మాట్లాడారు. ముగ్గురు యొక్క వాదనలకు సంబంధం లేకుండా మాట్లాడారు. 3 రకాలుగా మాట్లాడారు. ఆయన ఒక శాతం చెప్తే ఈయన ఒక శాతం చెప్పిండు. కాబట్టి ఇంత వీక్ గా ఎందుకు ఉండాలి మీరు? బీసీ నేతలని నేను ఏమో అనుకుంటూనే పార్టీలుగా విడిపోయిన అందరిని అయితే కలుపుకున్నారు చాలా చాకచక్యంగా. మీరిచ్చే సూచన ఏంటి? ఇప్పుడున్న కార్యాచరణ ప్రకటిస్తున్న బీసీ నేతలకైనా బీసీ ప్రజలకైనా, ఒక మొదటి నుంచి బీసీ వాదం నెత్తికెత్తుకుని స్టూడెంట్ లీడర్ నుంచి ఉన్న మీరు ఇచ్చే సూచన అంటే ఏంటి? ఒకటి, వాస్తవాలను మనం వాస్తవంగా గమనించాలి. మనకు ఒక అవకాశం వచ్చింది. 42% అనే మాటతో అధికారంలోకి వాళ్ళు వచ్చిండ్రు. అది నిలబెట్టకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా కోర్టులలో వీగిపోయే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. దానికి మనం సపోర్ట్ చేయడం ద్వారా మనకు నష్టం జరుగుతుంది. ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముకున్నామో, ఏ ఆలోచనతోనైతే నాయకులుగా చలామణి అవుతున్నామో, ఆ సిద్ధాంత భావజాలాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అది మనం గమనించాలని మనవి చేస్తా ఉన్నాం. పద్ధతులన్నీ కూడా కరెక్ట్ పాటించి చట్టబద్ధంగా ముందుకు పోతే అసాధారణ పరిస్థితులు సృష్టిస్తే 42% సాధ్యం. హైకోర్టులో సాధ్యం కాకపోతే సుప్రీంకోర్టులో సాధ్యమయ్యే విధంగా ఈ ప్రభుత్వం నడుచుకోవడానికి అందరం ఏకమైదాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఎవరు వ్యతిరేకిస్తలేరు. ఎవరో ఒక వ్యక్తి కేసేసినంత మాత్రాన దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి కోర్టులు ప్రశ్నిస్తున్నాయి. ఆ తప్పులే సరిదిద్ది, ఆ తప్పులు లేకుండా ముందుకు పోతే రిజర్వేషన్లు పెరుగుతాయి. రోల్ మోడల్ అని చెప్పుకున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారు రోల్ మోడల్ అన్నారు కదా. రాహుల్ గాంధీ గారు నువ్వు రోల్ మోడల్ కావయ్యా అని మేము అంటున్నాం. ఒక్కనాడు లోకసభ రాజ్యసభలో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు రోల్ మోడల్ ఎట్లయితాడు? జంతర్ మంతర్ దగ్గర నేనున్నా అని చెప్పి వాగ్దానం చేయనటువంటి రాహుల్ గాంధీ గారు రోల్ మోడల్ ఎట్లయితాడు? కాబట్టి ఇది కేవలం మనల్ని మోసం చేసే ప్రయత్నం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీసీలకు సానుకూలమైన పార్టీ కాదు. చరిత్ర అంతా నేను మీకు చెప్పిన 51 నుండి నిన్నటి వరకు ఎప్పుడు కూడా కాదు. ఇవాళ ఆయన కులగణన కావాలని చెప్పి మొత్తం కాలుకి బల్పం కట్టుకొని తిరిగింది కదా శ్రీ రాహుల్ గాంధీ గారు.
అదే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మేము జనాభా గణనలో కులగణన చేస్తామంటే దాని కులం అనే పేరే కనపడతలేదని చెప్పి రంధ్రాలు వేసిన చేసి ఏదో చేయబోయి అబాస్ పాలైపోయారు. చాలా స్పష్టంగా గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికన్నా ముందు ఒకరోజు ముందు రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ గారి దగ్గర డే లాంగ్ అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గారు కూర్చొని అధ్యయనం చేసిన తర్వాత రేపు జనాభా గణన గెజెట్ నోటిఫికేషన్ ఇస్తున్నాము, దాంట్లో కులగణన కూడా చేయబోతున్నాము, స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి మేము కులగణన చేయబోతున్నాం అని చెప్పి స్పష్టంగా హోమ్ మినిస్టర్ గారు చెప్పి గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే దానిలో కులం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వీరికి చిత్తశుద్ధి లేదు, ఈ కులగణన వీళ్ళు చెయ్యరు, అది కాదు, దాన్ని పట్టుకొని ఓట్లు అడుక్కుందాము మళ్ళీ గెలుద్దాం అనేటువంటి తపన తప్ప ఇంకోట్లేదు ఈ కాంగ్రెస్ పార్టీలో. తాతకు లేదు, నానమ్మకు లేదు, తండ్రికి లేదు, ఈయనకు లేదు, వీళ్ళని ఎవరు నమ్మాలండి? కాబట్టి వాళ్ళ కులగణన జరగబోతున్నటువంటి నేపథ్యంలో తప్పులమయంగా చేసినటువంటి ఈ కుల సర్వేల ద్వారా మనకు అయ్యేది ఏం లేదు. ఒకవేళ నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్నీ కరెక్ట్ చేయమనండి, లేదా మనం పోరాటం చేద్దాం. మీకు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయలేదా? మిగతా ఇతర రాజకీయ పార్టీలు సపోర్ట్ చేయలేదా? ఎవడైతే సపోర్ట్ చేయలేదో వాడిని గల్లబట్టి బయటకు ఎక్కుదాం. బీసీలంతా 56-60% ఉన్నటువంటి బీసీలు ఏకమైతే సాధించలేదు ఏమున్నది? కాబట్టి మనం కొంతమందిని అటు ఇటు అయిపోయి రేవంత్ రెడ్డి ట్రాప్లో పడి మన అవకాశాలను మనం కోల్పోవద్దు. చరిత్ర ఎవడైతే నిబద్ధతగా ఉన్నాడో, ఎవడైతే ప్రజల కోసం ఉన్నారో వాళ్ళే చరిత్రలో మిగిలినరు. ఒక మహాత్మా జ్యోతిబా పూలే, ఒక నారాయణగుడు, ఒక పెరియార్ రామస్వామి నాయకర్, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ, ఒక గౌతు లచ్చన్న, ఒక శివశంకర్ గారు చరిత్రలో ఎందుకు మిగిలినరు? వాళ్ళ వారసులు ఎవరు? వాళ్ళ వారసులు మనమే కదా. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఎందుకు నివాళులర్పిస్తున్నాం? చాకలి ఐలమ్మకి ఎందుకు నివాళులర్పిస్తున్నాం? కొమరం భీముకి ఎందుకు నివాళులర్పిస్తున్నాం? కాబట్టి చరిత్ర ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉన్నటువంటి వాడి కోసమే చరిత్ర ఉంటుంది. కాబట్టి ఆ చరిత్రలో నిలబడేటటువంటి ఒక మరో స్వాతంత్ర సమరం లాంటి బీసీ ఉద్యమాన్ని నిర్మిద్దాం. అన్ని రాజకీయ పార్టీలను కూడా దీనిలో కలుపుకొని పోదాం. అంతేగాని అధికార పార్టీకి మనం అది చేసే తప్పులను కూడా మనం పసిగట్టకుండా ప్రభుత్వం కరెక్టే, కోర్టులు తప్పనేటువంటి తప్పుదో పట్టించే ప్రయత్నం చేయరాదు. కాబట్టి మీరు ఆలోచించుకోమని చెప్పి నేను సవినయంగా మా నాయకులందరూ కూడా చేతులు జోడించి వినమ్రంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్లు బీసీ సిద్ధాంతం, బీసీ భావజాలం ప్రజల్లోకి వెళ్ళేలాగా బీసీ వాదులు, బీసీ నేతలు ముఖ్యంగా మీ రోల్ అయితే సక్సెస్ఫుల్గా ప్లే చేయాలని మా పల్లవి టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీరు చాలా టైం మాకు ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ యశోద గారు.